IIM UPSC ట్యూషన్స్ ఓన్లీ ఇన్ తిరుమల IAS ఇన్స్టిట్యూట్ చైతన్యపురి. కాల్ చేసి ఇప్పుడే జాయిన్ అవ్వండి. తెలుగు రాష్ట్రాల్లో బెట్టింగ్ యాప్స్ వ్యవహారం హాట్ టాపిక్ గా మారింది. ఇప్పటికే బెట్టింగ్ యాప్స్ ప్రమోట్ చేసి పలువురు సెలబ్రిటీలు, సోషల్ మీడియా ఇన్ఫ్లుయెన్సర్స్ మీద కేసులు నమోదవుతున్నాయి. తాజాగా 11 మంది యూట్యూబర్ల మీద హైదరాబాద్ పంజగుట్ట పోలీసులు కేసులు పెట్టారు. ఈ నేపథ్యంలో ప్రముఖ యాంకర్, వైసీపీ నాయకురాలు శ్యామల వ్యవహారం సంచలనం కలిగిస్తోంది. గతంలో ఆమె కూడా బెట్టింగ్ యాప్స్ ప్రమోట్ చేసింది. ఈ నేపథ్యంలో ఆమెపైన కేసు నమోదైనట్లుగా తెలుస్తోంది. రేపో మాపో శ్యామల అరెస్టు పక్కా అంటూ వార్తలైతే వినిపిస్తున్నాయి. శ్యామల యాంకర్ గా, వైసీపీ మహిళా నేతగా మంచి గుర్తింపు తెచ్చుకుంది. గత ఎన్నికల ముందు సోషల్ మీడియాలో సహా టీవీలో తాను కనిపించి పలువురు రాజకీయ నాయకులపై చేసిన సంచలన కామెంట్స్ తో ట్రెండింగ్ లో నిలిచారు. కాగా అక్కడి నుంచి యాంకర్ శ్యామల చాలా అంశాల్లో సోషల్ మీడియాలో హైలైట్ గా నిలుస్తూ వస్తూ ఉండడమే కాకుండా పలు కాంట్రవర్సీలు కూడా ఎదుర్కోవాల్సి వచ్చింది. అయితే ఇటీవల యాంకర్ శ్యామల ఉన్న పార్టీ మద్దతుదారుడు, టాలీవుడ్ ప్రముఖ నటుడు పోసాని కృష్ణమురళి విషయంలో స్టాండ్ తీసుకోవడంపై పలు విమర్శలు ఆమెపై వచ్చాయి. అయితే అతని తర్వాత ఆమెని కూడా అరెస్టు చేస్తారని పలు వార్తలు వచ్చాయి. కానీ ఇప్పుడు ఈ విషయంలో కాకపోయినా మరో కీలక అంశంలో ఆమె అరెస్ట్ అయ్యే ఛాన్స్ ఉందని రూమర్స్ వినిపిస్తున్నాయి. కాగా ఇప్పుడు రెండు తెలుగు రాష్ట్రాల్లో ఒక సీరియస్ ఇష్యూ ట్రెండింగ్ గా నడుస్తోంది. అదే బెట్టింగ్ యాప్స్ విషయంలో పలువురు యూట్యూబర్స్ సహా పలువురు సోషల్ మీడియా ఇన్ఫ్లుయెన్సర్లని కూడా అరెస్టు చేయడం సోషల్ మీడియాలో సంచలనంగా మారింది. రెండు తెలుగు రాష్ట్రాల్లో పోలీసులు కూడా ఈ విషయాన్ని సీరియస్ గా తీసుకోగా చాలా మందిని అరెస్టు చేసేందుకు రంగం సిద్ధం చేశారు. ఇక ఈ వ్యవహారంలో యాంకర్ శ్యామల వంతు కూడా వచ్చింది. ఆమె పోస్ట్ చేసిన పలు బెట్టింగ్స్ వీడియోలు సోషల్ మీడియాలో వైరల్ అవుతూ ఉండగా సెలబ్రిటీ, యాంకర్, సినిమా ఆర్టిస్ట్, రాజకీయ పార్టీ అధికార ప్రతినిధి అయిన ఆమె బెట్టింగ్ యాప్స్ ప్రమోట్ చేస్తోందని, అమాయకులను బలి చేస్తున్న ఆమెపై కఠిన చర్యలు తీసుకోవాలని కోరుతున్నారు. ఇప్పటికే బెట్టింగ్ యాప్స్ ను ప్రమోట్ చేసిన వారిని వదిలేది లేదంటూ సజ్జనార్ వార్నింగ్ ఇస్తున్నారు. ఈ కేసులో ఉన్న పలువురిపై కేసులు పెడుతున్నారు. ఇప్పటికే ఏపీకి చెందిన లోకల్ బాయ్ నానిని అదుపులోకి తీసుకోవడంతో చాలా మంది బెట్టింగ్ యాప్స్ ప్రమోట్ చేసిన కొందరు దారికొచ్చారు. ఏదో తెలియక చేశామంటూ క్షమాపణలు కూడా చెప్తూ వస్తున్నారు. అయినా తప్పు చేశారు కాబట్టి శిక్ష అనుభవించాల్సిందేనంటూ వారిపై కేసులు నమోదు చేస్తున్నారు. చూడాలి మరి బెట్టింగ్ యాప్స్ వ్యవహారం ఎలాంటి మలుపు తీసుకుంటుందో.